తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందే బీఆర్ఎస్ అని టేకుమట్ల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కోటగిరి సతీష్ గౌడ్ ఆరోపించారు. బీఆర్ఎస్ డోకా కార్డులను అదేవిధంగా బీఆర్ఎస్ బాకీ కార్డును కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆవిష్కరించారు. సోనియమ్మ మిగులు రాష్ట్రాన్ని అప్పగిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా మార్చిందన్నారు. బీఆర్ఎస్ నాయకులు సంక్షేమాన్ని మర్చి అందిన కాడికి దోచుకు తిన్నారని విమర్శించారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డిపై కూడా విమర్శలు గుప్పించారు. నిన్న టేకుమట్ల మండలానికి సంబంధించి రామకృష్ణాపూర్ డి టేకుమట్ల గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి గారు కాంగ్రెస్ బాకీ కార్డులని పట్టుకొని వాళ్ళ కార్యకర్తలను ఎంటబెట్టుకొని ఈ రెండు గ్రామాలు వాళ్ళు తిరగడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి బాకీదారుడు గండ్ర వెంకటరమణారెడ్డి గారు. గండ్ర వెంకటరమణారెడ్డికి రాజకీయ బతుకునిచ్చింది కాంగ్రెస్ పార్టీ. నీకు ఉమ్మడి జిల్లా డీసీసీ అధ్యక్షునిగా 2 సార్లు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టంతో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తే ఎమ్మెల్యేగా గెలిపించింది నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. నిన్ను ఎమ్మెల్సీ చేసింది కాంగ్రెస్ పార్టీ. కార్యకర్తలను మోసం చేసి ఈ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ బాకీ పడ్డది గండ్ర వెంకటరమణారెడ్డికి దంపతులని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో గండ్ర సత్తన్న గారి నాయకత్వంలో ఈరోజు సబ్బండ వర్గాలకు న్యాయం చేస్తూ ప్రజాప్రభుత్వంలో ప్రజలందరినీ భాగస్వాములను చేస్తూ ఎక్కడ అవినీతికి తావు లేకుండా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఈరోజు ఈ ప్రాంత నిరుపేదలకు గృహాలు ఏర్పాటు చేయడంలో గండ్ర సత్యనారాయణరావు గారి పాత్ర కీలకం. ఈరోజు నియోజకవర్గంలో 3,500 ఇల్లు కడతా ఉన్నారు. ఆ 3,500 ఇల్లు బరాబర్ అర్హులకు లబ్ధిదారులకు ఎలాంటి అవినీతికి తావు లేకుండా మా కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎక్కడికక్కడ ఇందిరమ్మ కమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకత్వం అంతా లబ్ధిదారుల దగ్గర కనీసం ఒక ఛాయ కూడా తాగకుండా ఎలాంటి వివక్షకు తావు లేకుండా వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. దానితో పాటు ఏదో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అని చెప్పి ఈరోజు అమలు చేస్తలేరని తప్పుడు మాటలు మాట్లాడుతూ తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రతి పేద కుటుంబం సన్న బియ్యం తినాలే, దళితులతో సమానంగా పిల్లలు హాస్టల్లో సన్నబువ్వ తినాలని సన్న బియ్యం రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి సన్న బియ్యం పంపిణీ చేసి ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఈరోజు సన్న బియ్యం అందిస్తున్న ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అని గుర్తు చేస్తా ఉన్నాం. భూపాలపల్లి నియోజకవర్గానికి వచ్చినట్టయితే ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్న గండ్ర వెంకటరమణారెడ్డి రైసు మిల్లర్లతో కుమ్మక్కై క్వింటల్కు 10 కిలోలు దోచుకొని కమిషన్లకు కకృతి పడి రైతుల రక్తం తాగితే ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే రైతులు నష్టపోవద్దు, ఆరుగాలం పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కాలని సంచికి 1 కిలో తప్ప ఎక్స్ట్రా కిలో కట్ చేస్తే మిల్లర్ల భరతం పట్టి 1 కిలో కంటే ఎక్కువ కటింగ్ లేకుండా ఈ ప్రాంత ప్రజల పక్షాన నిలబడ్డ నాయకుడు గండ్ర సత్తన్న గారు.